పంపా కావాలి రమ్మని సార్ రండి రండి అక్కయ్య గారిని ఎదురు రమ్మని మీరు వెళ్ళిపోకండి అక్కయ్య గారిని పత్రం ఉందా రెడీగానే అక్కడ ఉందా
ఆ కొబ్బరికాయ కొట్టాను. ఎలా చూడండి, ఎలా చూడండి, లైట్గా చూస్తున్నారు. కొబ్బరికాయ పెట్టినా చూడండి, చూడండి పైకి చూడండి. బెడ్రూమ్లో దీపం ఉంది మాకు, అక్కడ గట్టిగా నొక్కుకోవాలి. లోపలికి వెళ్ళిపోతుంది. పార్వతి అపర్ణ పార్వతిని పిలు, పార్వతిని పిలుండి. ఇలా సార్ చూడండి. పార్వతిని పిలవండి.
చెప్పండి. జోడు ఇచ్చినందుకు బాబా ఆయన మిళితం చేశారు. ఆయన ద్వారా ఇప్పించారు. అందుకని ఆయనకు అందరూ ఆశీస్సులు కూడా ఇవ్వాలి. మనము ఇప్పుడు పాలు పొంగిచ్చి పరవాన్నం వండాం కదా, అది నైవేద్యం పెడతాం. హాల్లో అందరూ కూర్చోాలంటే కింద కూర్చుంటే ఎక్కువ మంది కూర్చోగలుగుతాం. అందరూ కూర్చొని బాబాకి నైవేద్యం పెడితే శివ బాబాకి మనందరికీ కూడా శక్తి వస్తుంది. ఆ నైవేద్యం కూడా భగవంతుడు స్వీకరిస్తాడు. ఎవరో ఒకరు కూర్చొని పెట్టడం కాదు కదా. బ్రహ్మ భోజనం మధ్యాహ్నం 12ంటికి పెడతాం. ఇప్పుడైతే పరవాన్నం పెడదాం, నైవేద్యం పెడదాం. అందరూ చక్కగా లైన్ లో కూర్చుంటే ఎక్కువ మంది కూర్చోడానికి వీలేదు. ఆ కుర్చీ కాకుండా ఆ వెనకాల కుర్చీలో మీరు కూర్చోండి, అది తీసేయండి. ఓం శాంతి. అందరు సైలెన్స్ గా యోగం చేయండి. ఈలో భోగు తీసుకొస్తాం, పెట్టిన తర్వాత అందరు కూర్చుందాం, భోగు పెడదాం. ప్రకాశం వస్తుంది. అదైతే నిజం కదా. ఎంతెంత బాబాను స్మృతి చేస్తూ ఉంటే అంతగా ఆత్మలో వెలుగు వస్తుంది, శక్తి వస్తుంది. జ్ఞానవంతమైన ఆత్మ ప్రకాశవంతంగా అవుతుంది. మీరు చూడండి, యోగం చేసే వాళ్ళకి రోజు రోజుకి వాళ్ళ మొహంలో తేజస్సు పెరుగుతూ ఉంటది కదా. ఆ తేడా చూసారా? యోగం చేశారు. ఎవరిదైనా తేజస్సు తగ్గుతుంది అంటే వాడు ఈ మధ్య యోగం తగ్గించి మొహంలో వెలుగు కూడా తగ్గిందని అనుకోవచ్చు. అవునా? ఏం చేస్తారు? ఎక్కువ వ్యవహారాల్లో చిక్కుకొని ఏం చేసేస్తారు? ఏమైనా భాగ్యం జమ చేసుకుంటారా? చింత పోగేసుకుంటారు. అంతకు మించి ఏమీ లేదు. బాబా స్మృతి తగ్గించుకొని వ్యవహారాల్లో పడిపోయి పోగు చేసుకునేది ఏముంది? చింత తప్ప ఆత్మశక్తి మాత్రము కాదు. అందుకని బాబా ఏమంటారు చెప్పండి? ఏం వదిలేయాలి, ఏం పట్టుకోవాలి? పరమార్థము పట్టుకోవాలి. వ్యవహారాలు కొద్దిగా తగ్గించగలిగినంత వరకు తగ్గించుకోవచ్చు, తగ్గించగలం. స్మృతిని అయితే వీలైనంత వరకు 100% పెంచాలి. అవునంటారా లేదా? మీరు ఒకసారి ఆలోచించండి. మనము అన్ని నిజంగా అవసరమైన వ్యవహారాలే చేస్తున్నామా? చెప్పండి. అవసరం లేనివి 60% ఉంటాయి. అవసరం ఉన్నవి 40 ఉంటాయి, 4 ఉంటాయి చెప్పారంటే. మనం అవసరం లేని వ్యవహారాలు ఎక్కువ చేస్తాం, అవసరమైనవి తక్కువ. దానివల్ల ఏమవుతుంది?
దానివల్ల పరమాత్మ స్మృతి తగ్గిపోతుంది. తగ్గిపోతే ఆత్మలో వెలుగు ఎక్కడుంది? అదే ఆలోచిస్తాను, అవసరం ఉన్నదే చేస్తాను, అవసరం లేనిది ఆలోచించను, చూడను, పట్టించుకోను అని చెప్పేసి మనకు మనం నిర్ణయించుకొని ఒక వారం రోజులు కూడా ఎక్కువగా బాబా స్మృతిలో ఉంటే నిజంగా ఇది ప్రాక్టికల్. బాబా ఏమంటున్నారు? మీ మొహంలో వెలుగు వస్తుంది అంటున్నారు, తేజస్సు వస్తుంది. మన మనసు నిశ్చలంగా నిర్మలంగా ఉండడం వల్ల మనం చాలా విషయాలు భగవంతుడిని అడుగుతాం. భగవంతుడా ఇది చేయమంటావా, ఇది రైటేనా, ఏం చేయను అని అడుగుతారు. ఆయన చెప్తారు కానీ మీకు టచింగ్ రాదు, ఎందుకంటే మీ లైన్ క్లియర్ గా లేదు. మీ బుద్ధి లైన్, మీ స్మృతి యొక్క లైన్ క్లియర్ గా ఉంటే, వ్యర్థం ఏమీ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే పరమాత్మ ఇచ్చే టచింగ్ మీరు మీ బుద్ధికి క్యాచ్ అవుతుంది అన్నమాట. మన బుద్ధిలోనే అక్కర్లేని విషయాలన్నీ చాలా ఉంటుంటే బ్లాక్ అయిపోతుంది దారి, లైన్ క్లియర్ గా ఉండదు. భగవంతుడు ఇచ్చే సంకల్పం కూడా మన వరకు రాదు. అందుకే ఏం చేయాలి? వ్యర్థమైన విషయాలు, అక్కర్లేని విషయాలు అన్నిటినీ తగ్గించాలి. తగ్గించి ఎవరి మనసులో ఎక్కువగా పరమాత్మ స్మృతి ఉంటుందో వాళ్ళ దగ్గరికి ఏ అనర్థమైన ప్రభావాలు కూడా రావు. తెలుసా? ఏ గాలి ధూళి అవి ఇవి ఏ ప్రభావాలు రావు. ఖజూరాలు ఇచ్చారంట, ఇస్తే ఆ ఖజూరాలు తినేసి గింజలు చేతిలో పట్టుకొని తిరిగాడంట చాలాసేపు. తిరిగి భోజనాల దగ్గర వెళ్లే వరకు ఆ గింజలు చేతిలోనే ఉన్నాయంట. అదేమి గింజలు ఎక్కడైనా పడేయచ్చు కదా అంటే, అదే చూస్తున్నాను, అట్లా నేను వేసి నేను చెత్త తయారు చేయడం ఎందుకని అలా పట్టుకొని తిరుగుతున్నా, డస్ట్బిన్ ఉంటే వేద్దామని అన్నాడట. అంటే సహజంగా ఎలా ఉంటుందంటే, చెత్త ఉన్న చోట అందరు చెత్త వేస్తారు కదా. మన దగ్గర చెత్త ఉంటే వేరే వాడు కూడా వచ్చి మన దగ్గర చెత్త చెప్తారు. అందుకే బాబా ఏమంటారు? చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు ఆలోచించొద్దు, మాట్లాడద్దు. అది ఎట్లన్నా ఉన్నదే. బాబా ఇంకోటి ఎక్స్ట్రా కలుపుతారు, ఏంటి? చెడు ఆలోచించొద్దు కూడా. ఆలోచిస్తేనే కదా చూడడం, వినడం, మాట్లాడడం అన్నీ వస్తాయి. అసలు ఆలోచన చేయకపోతే, చెడు ఆలోచన చేయకపోతే నాకేం పని, నాకేం అవసరం, నాకు వీటన్నిటితో పని లేదు అనుకొని అన్నిటిని ఎక్కడికక్కడ కట్ చేసేస్తే ఇంకా మన మనస్సు చాలా శక్తిశాలిగా ఉంటది పరమాత్మ స్మృతిలో ఉంటే. మరి ఏం రావాలి మనకి? తేజస్సు రావాలి కదా. ఎవరైనా చిక్కులుగా ఆలోచిస్తున్నారు అనుకోండి, వాళ్ళ ఫేస్ ఎలా ఉంటది? అలా ఉంటది. ఏ చిక్కులు లేవనుకోండి వెలుగుతా ఉంటది. ఇంకెందుకు, ఇంక బరువు ఏంటి? అలా అన్నమాట. అందుకని అన్నిటినీ వ్యర్థాన్ని కట్, అంతేనా? వాళ్ళ గురించి వీళ్ళ గురించి అంటే, ఇప్పుడు నాకు వద్ద పనా, నాకు ఏం అవసరం ఇప్పుడు అవన్నీ అని అడగండి. నీకు అవసరమా అని వాళ్ళని కూడా అడగండి. నీకు అవసరం లేదు, నాకు అవసరం లేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుకునేది అని చెప్పండి. దానంత ఉత్తమం ఇంకోటి లేదు. అవునా? కుదరదు మాయకి. ఎటువంటి పిల్లల్ని? పక్కా యోగిగా ఉండేవాళ్ళు, యోగ బలం ద్వారా తన సర్వ కర్మేంద్రియాలను శీతలంగా చేసుకున్న వాళ్ళు, యోగంలోనే ఉండేందుకు కృషి చేస్తూ ఉండేవాడు. అటువంటి వారిని మాయ కొద్దిగా కూడా విసిగించదు. పక్కాగా యోగిగా ఉండేవాడు, యోగ బలం ద్వారా తన కర్మేంద్రియాలను శీతలంగా చేసుకున్న వాళ్ళు ముఖ్యం. ముందు మన మనసులో ఆలోచనలలో వ్యర్థాన్ని రానియకుండా, చాలా పవిత్రత, వ్యర్థము చెత్త విషయాలు, మన మనసు బుద్ధి పవిత్రంగా ఉండాలి, బాబా స్మృతిలో ఉండాలి అంటే బాబా చెప్పే మహావాక్యాలు రోజు ఒక 2 సార్లు 3 సార్లు చదువుకోండి. ఖాళీ దొరికినప్పుడల్లా చదువుకోండి, వినండి. ఇప్పుడైతే బాబా వాణి మురళి మొబైల్లో కూడా వస్తుంది, వినడానికి కూడా వస్తుంది, చదువుకోవడానికి కూడా వస్తుంది కదా, ఉంటుంది. అయితే ఈ మధ్య మేమందరూ కూడా అలాగా లక్ష్యం పెట్టుకున్నాం, రోజుకి 6 సార్లు, 2 సార్లు వినాలి, 4 సార్లు చదువు. రెండోది ఏంటంటే గాలి ఆ ప్రభావం కూడా కనిపించేది ఇది వరకు, అప్పుడప్పుడు అది కూడా పోయిందని చెప్పారు. అంటే భగవంతుడి యొక్క మహావాక్యాలు చదువుకోవడం వల్ల ఎంత ఉపయోగం ఉందో చూడండి. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే నాకు అంతగా అర్థం కావట్లేదు అంటే, అర్థం కాకపోయినా చదువుకోండి. చదువుతూ దాని అర్థం అవడం మొదలవుతుంది మనకి.
ఎందుకంటే ఈ భాష బాబా మురళి మహావాక్యాలు సహజంగా తెలుగులోనే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ టైం చదివినప్పుడు అర్థం కాకపోయినా రెండు మొదలుపెట్టిన తర్వాత ఇంకెవరితో మాట్లాడడం మానేశారు. అండ్ ఇంకా ఆ జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్ళి ఆ ఆనందాన్ని పొందడమే ఆయనకి ఇంకా బయట విషయాలతో సంబంధం లేదన్నట్టు అయిపోయింది అనమాట. ఆయనకి బయట విషయాలపైన రుచించట్లేదు ఆయనకి. ఇంకా జ్ఞానం విషయాలు తెలుసుకోవాలి, చదవాలి, దాని లోతుల్లోకి వెళ్ళాలి, అర్థం చేసుకోవాలని ఆ ఆసక్తి తప్ప ఇంకా ప్రపంచంలో విషయాలు అవి ఇవి వీళ్ళతో మాట్లాడాలి వాళ్ళతో మాట్లాడాలి అవన్నీ తగ్గిపోయినాయి. ఇంకెప్పుడైనా సరే ఆశ్రమానికి వారానికి ఒకసారి వస్తారు పెద్ద వయసు కారణంగా. అయినా కూడా వారానికి ఒకసారి వస్తారు. ఇంత పేజ్ నిండా పాయింట్లు రాసుకున్నారు. ఒక వారం రోజులు పుస్తకాలు చదివి ఎంత రాస్తున్నారని. ఈ పుస్తకాలు అవి ఏం చదవకముందు ఆయన ఏమనేవాడు తెలుసా? చదవకముందు ఏమనేవాడంటే బాబా మీ బాబా ఏం చెప్తున్నారు అనేవాడు. మీ బాబా అనేవాడు. ఈ పుస్తకం నాకు ఇచ్చేస్తే ఇచ్చేయండి పర్లేదు, మీ దగ్గర ఉండడం అంతే. కొంతమంది అంటారు మీ బాబా అరే మా ఒక్కడి బాబా మీకు బాబా కాదేంటి? భగవంతుడు అందరికీ తండ్రి కదా, నా ఒక్కడికి ఒక్కదానికైనా మీ ఒక్కదానికి. ఇక్కడ మధ్యలో పెట్టు. బంతిపూలు వద్దు, బంతిపూలలో పురుగులు ఉంటాయి. ఇప్పుడు భోగిలో కూడా అవే పెడతారు. గులాబీ పువ్వు పెద్దవి ఉన్నాయి, అక్కడ పెట్టు, గోడ దగ్గర పెట్టు. నీకేం భోగు క్లాతులు లేవా?
కూడా చాలా శుభాలను నింపారు కదా. మరి మనందరి కోసం ఈశ్వర్య సందేశం ప్రేరణలు ఇవ్వాల్సిందిగా దీదిని కోరుతున్నాను. వంశాలు సద్గతి దాత ఈరోజు ఈ గృహప్రవేశం సందర్భంగా మొట్టమొదటిగా మనందరూ హృదయపూర్వకంగా ఆ శివ పరమాత్మకు స్వాగతం, సుస్వాగతం, సుస్వాగతం హృదయపూర్వకంగా ఆహ్వానించాము. మనకి ఈ బాహ్య నేత్రాలకి కనిపించకపోవచ్చు, కానీ మనసుకి అనుభవం అవుతుంది. మనకి తెలిసి మన ఈశ్వర్య పరివారంలో చాలామంది ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన మహారథులు, విశేషాత్మలు ఉన్నారు. వాళ్ళందరినీ మనం మనస్పూర్వకంగా ఆహ్వానిద్దాము. బాబా, మమ్మ, బ్రహ్మబాబా, జగదంబ సరస్వతి, మన్మోహిని దేవి, ప్రకాశ్మణి దాది, గుల్జార్ దాది, జానకి దాది, రత్నమోహిని దాది, ఇలా చాలామంది విశేషాత్మలు, సిద్ధి స్వరూపులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఒక క్షణము మన ఈ కొత్త భవనంలోకి ఆహ్వానిద్దాం. ఈ భవనంలో వచ్చే ప్రతి ఒక్క ఆత్మకి శాంతి, శక్తి, సుఖము, ఆనందము. రేపు భగవద్గీతలో ఏం చెప్పారు? ధర్మగ్లాని జరిగినప్పుడల్లా నేను పునః ధర్మస్థాపన చేయడం కోసము ఈ భూమి మీద అవతరిస్తాను అని పరమాత్మ చెప్పారు. ఎప్పుడెప్పుడు ధర్మగ్లాని జరుగుతుందో అప్పుడు నేను అవతరిస్తాను అని చెప్పారు. అంటే అర్థం ఏంటి? ధర్మగ్లాని జరిగిన ప్రతిసారి పరమాత్మ అవతరిస్తారని కదా. మరి ఒకానొక సమయంలో ధర్మగ్లాని జరిగింది, భగవంతుడు అవతరించారు, గీతా జ్ఞానం చెప్పారు, ధర్మస్థాపన చేశారు. తర్వాత మళ్ళీ అదే విధంగా సృష్టి ఉండిపోయిందా? ఉండిపోలేదు కదా. ఈ కాలచక్ర పరిభ్రమణంతో పాటు ఏమైందంటే భగవంతుడి సృష్టిలో ధర్మస్థాపన చేసిన తర్వాత కూడా మళ్ళీ కాలభ్రమణంతో పాటు ధర్మము పతనావస్థకి రావడం జరిగింది. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. కృతయుగంలో 4 పాదాలు ధర్మము, త్రేతాయుగంలో 3 పాదాలు, ద్వాపర యుగంలో 2, కలియుగంలో 1. ఇప్పుడు చివరికి వచ్చేసరికి ఏమీ లేదు. ఆ విధంగా ధర్మము పతనావస్థకి వచ్చింది. మరి భగవంతుడు ధర్మం పతనమైన ప్రతి సందర్భంలోనూ తాను అవతరిస్తానని మనకి చెప్పారు కదా. మీరు కూడా ఎప్పుడైనా అనుకున్నారా భగవంతుడు ఇప్పుడు అవతరిస్తే బాగుండు అని అనిపించిందా మీకు? ఎవరెవరికి అనిపించింది? గీతా జ్ఞానం చెప్పారు, ధర్మస్థాపన చేశారని మనం విన్నాం. కానీ ఇప్పుడు ధర్మగ్లాని జరిగింది. ఈ సమయంలో కూడా భగవంతుడు అవతరిస్తే బాగుంటుంది అని మనకి అనిపించింది కదా. మనందరూ ఎదురు చూస్తున్నాం కూడా, భగవంతుడు అవతరిస్తే బాగుంటుంది. ఒకప్పుడు మాట ఎలాగున్నా ధర్మాన్ని కోరుకునేవాడు ప్రతి ఒక్కరు ఇప్పుడైతే తప్పకుండా అనుకుంటారు.
140 దేశాల్లో ఇంటర్నేషనల్ గా సేవలు అందిస్తుంది. ఈ సేవలు అందరూ కూడా స్త్రీల యొక్క నిర్వహణయే ఉంటుంది. ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి స్వయంగా ఈశ్వరుడే స్థాపనాకర్త. అయితే భగవంతుడు శివశక్తిని ఎంచుకుని స్త్రీల ద్వారా ఈ సంస్థ నిర్వహణ అనేది జరిపిస్తున్నారు. అందులో ముఖ్యంగా జీవితాన్ని అంకితం చేసిన వాళ్ళు మనకు ఉదాహరణ పూర్తిగా మన రజనీ శ్రీరంగపట్నంలో ఇంకా గొప్ప కార్యక్రమం జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ శ్రీరంగపట్నం అనేది ఎప్పుడు భక్తి శ్రద్ధలతో ఎప్పుడు ఉంటారు ఇక్కడ వాళ్ళు. నాకు చాలా ఇష్టం ఈ గ్రామం అంటే. స్త్రీలందరూ కూడా మంచి మార్గంలో నడడానికి ఇష్టపడతారు. ఇక్కడ ఏదైతే మంచి మార్గం ఉందో ఆ మార్గంలో వెళ్ళటానికి ఇష్టపడతారు తప్ప వాళ్ళకి వేరే ఉద్దేశం వేరే పనులు ఏ పెట్టుకోరు. వాళ్ళు కష్టపడటం, దేవుణ్ణి సేవించుకోవడం, ఇలాంటి కార్యక్రమాల్లో ఈ ఊరు వాళ్ళందరూ ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంటాయి. అదేవిధంగా వాళ్ళతో పాటు కూడా నాకు కూడా అవకాశం ఇస్తారు. ప్రతి కార్యక్రమంలో నన్ను వాళ్ళ ఇంటి ఆడబిడ్డగా పిలుస్తుంటారు. ప్రతి కార్యక్రమంలో కూడా దేవుడు కూడా నాకు పాల్గొనే అవకాశం ఇస్తాడు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు పిలిచినంత మాత్రాన నాకు వచ్చే టైం ఉండకపోవచ్చు, వేరే పనులు తగలవచ్చు. కాకపోతే వృత్తి రోజుల్లో పని ఉన్నప్పటికీ వాడు ఏ కార్యక్రమం చేసినా ఆ రోజైతే దేవుడు నాకు ఎప్పుడు ఖాళీ సమయాన్ని ఇస్తాడు. ఇది వీళ్ళ 30 సంవత్సరాల కళ, కోరిక. దేవుడు మంచి అంటే ఒకళ్ళ చేతి మీద కాకుండా గ్రామస్తులు అందరూ కలిపి చేసే కార్యక్రమం ఉందనుకోండి, ఒకళ్ళు సహకరిస్తారు, ఒకరికి ఇష్టం ఉండదు. అలా కాకుండా అందరి చేతుల మీదుగా అక్కయ్య గారు వీళ్ళందరూ కూడా మంచి కార్యక్రమాన్ని తలపెట్టి ఇంత మంచి భవనం ఏర్పరచుకున్నందుకు మీ అందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. శాంతికి నిలయంగా మీరందరి గ్రామం శాంతితో ఉండాలనేసి మీరు పొద్దుట సాయంత్రం కూడా ధ్యానం చేసుకుని శివ పరమాత్ముల్ని కొలుచుకోవడం కూడా చాలా సంతోషకరమైన విషయం. శివ పార్వతులు శక్తి స్వరూపి అంటారు. ఫస్ట్ పుట్టింది శక్తి అండి. ఆడవాళ్లే ఫస్ట్ ప్రతిదానికి ఆదిమూలం. అందుకే ఇంతమంది ఆడవాళ్ళు కార్యక్రమం చేయడం అంటే స్త్రీయే ఫస్ట్ ఉండాలి. శక్తియే ముందు పుట్టింది, తర్వాతే పరమేశ్వరుడు వచ్చాడు. శక్తి ద్వారానే పరమేశ్వరుడు వచ్చాడు. అందుకని ఇక్కడ వాళ్ళిద్దరిని కొలుచుకోవడం కూడా మనకి చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఈ గ్రామంలో అనేక కార్యక్రమాలు చేయాలని అక్కయ్య గారిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ నమస్కారం. అంటే నలుగురు ఉంటే బాగుంటుంది.
నాకు